పరిశ్రమలు ఉన్నది అధ్యక్ష. ఏదో అధ్యక్ష రాత్రికి రాత్రి వెబ్సైట్లో తీశారని, పెయింటింగ్ వేసారని దగ్గుబాలు మాట్లాడుతుంటే మీరు అసలు ఆలోచిస్తుంటే ఎలా ఉంటుంది అధ్యక్ష? పరిశ్రమలు ఒక 2 పరిశ్రమలు కలిశాయంటే దానికి ఎన్ని నిబంధనలు ఉంటాయి అధ్యక్ష? రాత్రి రాత్రి వెబ్సైట్లో తీస్తే పరిశ్రమలు వేరే అయిపోతాయి. ఒక ప్లాంట్ మీద ఒక పోస్టర్ మీద పెయింట్ వేస్తే పరిశ్రమలు వేరే అయిపోతాయి అధ్యక్ష. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, మీకు నిండా మునిగిపోయారు, ఇందులో నిండా మునిగిపోయారు. ఈ ఇష్యూ మళ్ళీ బయటకు వస్తే ప్రజలు ఎప్పటికే చీకొడుతున్నారు, చెప్పులతో కొడతారని ఇష్యూని బయటకు రాకుండా సంబంధం లేనటువంటి హెరిటేజ్ ఇష్యూని తీసుకొస్తున్నారు అధ్యక్ష. వెబ్సైట్ లో తీసిస్తే హెరిటేజ్ కి హిందూపూర్కి ఉన్న సంబంధాలు తెగిపోతాయి అధ్యక్ష. ఒక పరిశ్రమ కలిసి ఉందంటే, కలిసి వ్యాపారం చేస్తుందంటే వెబ్సైట్ లో తీస్తే అయిపోతుందా? ఒక్క ఆధారం తండి, ఒక్క ఆధారం. ఏదో వేగ్గా మాట్లాడడం కాదు అధ్యక్ష. మీరు చెప్పండి ఒక పరిశ్రమ కలిసి ఉంటే వెబ్సైట్ లో తీసినంత మాత్రాన ఆ పరిశ్రమలు వేడైపోతాయి అధ్యక్ష. ఒక పరిశ్రమ కలిసి ఉంటే పెయింట్ వేసిస్తే వేడైపోతాయి అధ్యక్ష. రికార్డు ఉంటుంది కదా. ఒక్క ఆధారం కూడా లేకుండా వీళ్ళు తప్పు చేశారు. సాక్షాత్తు టీటీడీకి చైర్మన్ గా వ్యవహరించినటువంటి సుబ్బారెడ్డి గారే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, ఏవేవి కలిశాయో స్పష్టంగా చెప్పారు. ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని సంబంధం లేని ఇష్యూని తెచ్చి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు చెప్పాలి అధ్యక్ష. సంబంధం లేని ఇష్యూని మాట్లాడి అసలు ఇష్యూని పక్కదారి పట్టిస్తున్నారు. మంత్రి గారికి దండం పెడతా ఉన్నాను అధ్యక్ష. ఒక 5 నిమిషాలు కనుక్కోండి అన్న, సాక్ష్యాలు చూపిస్తాం అన్నా. మీరు రండి అధ్యక్ష. ఏదైతే మీరు కల్తీ నెయ్యి అని చెప్తా ఉన్నారు, ఆ కల్తీ నెయ్యి ఏఆర్ డైరీ సప్లై చేస్తుందంటా ఉన్నారు. ఆ ఏఆర్ డైరీ ఫస్ట్ ట్యాంకర్ ఇచ్చింది వేల ప్రభుత్వం అధ్యక్ష. కల్తీ నెయ్యి అని చెప్పింది కూడా వేల ప్రభుత్వాలు వచ్చిన ట్యాంకర్లు అధ్యక్ష. ఆ కల్తీ నెయ్యి వెనక్కి వెళ్ళి వైష్ణవి డైరీ పేరుతో వెనక్కి వస్తే మరలా తీసుకొని కలిపింది వీళ్ళే అధ్యక్ష. ఆ వైష్ణవి డైరీ సంఘం డైరీకి సంబంధం ఉన్నట్టుగా సాక్ష్యం చూపించాను అధ్యక్ష. ఆ సంఘం డైరీ వేల నాయకులు ధూళిపాల నరేంద్ర గారు అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, వైఎస్ఆర్సీపీకి ఏ సంబంధం? ఆ కల్తీ నెయ్యి ఎవరి హయాంలో వచ్చింది? ఆ కల్తీ ట్యాంకర్ ఎవరి హయాంలో వచ్చింది? వెనక్కి వెళ్ళినటువంటి ఆ ట్యాంకర్ మళ్ళా ఎవరి ఒత్తిడితో పైకి వచ్చింది? ఎవరి ఒత్తిడితో వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష ఇంకొకటి కూడా చెప్తున్నాను అధ్యక్ష. వీళ్ళు సిబిఐ అధ్యక్ష చూడండి అధ్యక్ష, సిబిఐ చార్జ్ షీట్ అంటా ఉన్నారు అధ్యక్ష. కూర్చోండి అధ్యక్ష సిబిఐ చార్జ్ షీట్